Good evening to everyone. Today I have to teach today Asamarthani Sita Ramarao. అసమర్థన్ సీతారామారావు స్టోరీ స్టార్ట్ అంటే ఈరోజు అసమర్థన్ సీతారావు స్టోరీ ఏంటంటే దీంట్లో ఉన్న సమ్మరీ కావచ్చు ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. యాక్చువల్గా సీతారామారావు అసలు ఏం పనికిరాడు. యాక్చువల్లీ ఏంటంటే సీతారామరావు ఒకానొక సమయంలో ఒక చిన్న ఊరిలో క్లర్క్ గుమస్తాగా వర్క్ చేసేవాడు. వాళ్ళ మామ ఆ యొక్క ఉద్యోగంలో చేర్పించారు. అయితే ఒకానొక సమయంలో వాళ్ళ మేనేజరు కారు తీయమంటే నేనా తీసేడా నీ కూతురికి అంటాడు. అప్పుడు వాళ్ళ కూతురికి రైలు సమయం అవుతున్న టైంలో అలా అనడంతో మేనేజర్కు చాలా కోపం వచ్చింది. తర్వాత ఇంకొకసారి సీతారామరావు అకౌంట్స్ పుస్తకం తీసుకొని దాంట్లో మార్జిన్ వేసిన తర్వాత ఒక బొమ్మ గీశాడు. ఇదేమిటి అని సీతారామరావు వాళ్ళ మేనేజర్ అడగగా, మామ ఎవరి మామ అని అడగగా, మా మామ అంటాడు. టోపీ పెట్టి, ఆయన పోలీస్ కదా, టోపీ పెట్టి అవన్నీ పెద్ద ఆకారమైన బొమ్మ వేస్తారు. ఆయన కన్ను సన్నగా, మొహం పెద్దదిగా, చేతులు సన్నగా, కాలు సన్నగా ఉండేటట్టు వేస్తారు. సీతారామరావు వాళ్ళ మామ బొమ్మది. అయితే సీతారామరావు అడుగుతాడు, మీ మామ కూడా ఇలానే ఉంటాడా, ఇంట్లో ఉంటాడా అని అంటాడు. అప్పుడు సీతారామరావు ఎగిలిబడి నవ్వుతూ అట్లా అనేసరికి మేనేజర్కు కోపం వచ్చింది. అప్పుడు సీతారామరావుని పనిలోంచి డిస్మిస్ చేస్తాడు వాళ్ళ మేనేజరు, ఓడబెడికిచ్చేస్తారు. అయితే సీతారామరావు బయటికి వచ్చిన ప్రతి ఒక్కరితో ఏమి అంటే మా మామ డిస్మిస్ చేయించాడు అంటాడు. అయితే సీతారామరావు ఇంట్లోనే కూర్చుంటూ ఉండేవాడు. కూరగాయలు తెస్తాడు, అవి చేసుకుంటాడు, ఇంట్లో వంటలు తోతా అలా ఉంటాడు సీతారామరావు తర్వాత ఏం చేసేవాడైతే సీతారామరావు ఒకానొక సమయంలో ఉన్నాడుగా. అప్పుడు వాళ్ళ భార్యని భలే హింసించేవాళ్ళు. ఫస్ట్ మన టాపిక్ వద్దాం. సీతారామరావు వాళ్ళ మామ ఒకానొక సమయంలో వచ్చి, అమ్మ నువ్వు వచ్చేయమ్మా అంటాడు వాళ్ళ కూతుర్ని. అంటే వాళ్ళ కూతురు ఎవడు, మామ పోలీస్ అతను ఉన్నాడు, అతని కూతుర్ని వచ్చేయమంటారు. అయితే ఇక్కడికి రాద్దాం. సీతారామరావు ఒకానొక సమయంలో ఉంటాడు. అయితే వీళ్ళ భార్య పేరు ఏంటంటే ఇందర వాళ్ళ భార్య. సీతారామరావు భార్య ఇందర కదా. ఈ ఇందర సీతారామరావు ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే ఈవిని సుఖపెట్టాడా అంటే అది లేదు సీతారామరావు. అయితే సీతారామరావు ఒకానొక సమయంలో వాళ్ళ కూతుర్ని చంపచల్లని కొట్టేశాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఆ ఎరకలని ముందర ఒక ఆమె ఉండేది. ఎరుకలని ఆమె వీళ్ళ ఇంట్లో, సీతారామరావు ఇంట్లో వెనకాల ఉన్న చెట్టు కాడి నుంచి పండ్లు దొంగతనం చేస్తుంది. అడ్డుపడింది వాళ్ళ పాప. అది తెలిసినా కూడా తన అసమర్థుని సీతారాము అలా ప్రవర్తిస్తాడు. భయం ఎరుకలంటే ఆ ఈదులో ఉన్న వాళ్ళకి, అసమర్థుని సీతారాము కూడా. ఇంకా బాధపడి సీతారామరావు లోపలికి పంపించేస్తారు కూతుర్ని. సీతారామరావు ఏం చేస్తాడు? సీతారామరావు ఒకానొక సమయంలో తన భార్యను వడ్డిస్తారు కదా, వడ్డించి ఆ సమయంలో కొట్టాడు కదా. సీతారామరావు
రూమ్కి వెళ్ళిపోయాడు టెన్షన్కి సీతారామరావు రూమ్కి వెళ్ళి అదరాబదరాగా అక్కడ ఇనికిడి లేకపోయేసరికి సీతారామ వాళ్ళ భార్య ఆత్మహత్య చేసుకున్నాము బావిలో దూకాను. కానీ సీతారామరావుకి అది జుట్టు అనుకున్నాడు. ఈ యొక్క గడ్డిని చూసి నీళ్ళలో పిల్లలు గడ్డిని వేశారు. అది చూసి భయం వేసి ఆత్మహత్య చేసుకున్నాం అనుకున్నాను. కానీ ఆత్మహత్య ఏం చేసుకోలే. అది ఇది కూడా గడ్డిని తీసుకొని తర్వాత అతనికి ఈత రాకపోయేసరికి పండుని విసిరాడు. ఆ పండుని విసిరి కాడ్లే అనే మనసులో చెట్టుని చూస్తూ నవ్వుకున్నాడు. తర్వాత సీతారామరావు ఏం చేసేవాడంటే అప్పుడు తన భార్య కూడా బాధపడింది యాక్చువల్లీ, నేను ఇంత ఇది చేశానా అని. తర్వాత సీతారామరావు ఏం చేశాడు, కోపం వచ్చింది. ఒక సమయంలో కోపం వచ్చింది. ఎందుకంటే తను అన్నం కాడ కూర్చున్నాడు. కాంప్లిమెంట్ ఇచ్చాడు. బాగా చేసావు, డైలీ ఇట్లానే చేయి అన్నాడు సీతారామరావు కాంప్లిమెంట్ ఇచ్చేసాడు. నేను బాగానే చేస్తున్నా, తన భార్య ఇందిర, నేను బాగానే చేస్తున్నా అన్నట్టు ఉంటుంది. అప్పుడు కోపం వచ్చి బయటికి వచ్చేస్తాడు. తర్వాత బ్రతిమాలద్దేమో అనుకున్నాడు, బ్రతిమాలదు. అప్పుడు అసమర్థుని సీతారామరావు నీళ్ళు దాగి ఇసిరేస్తాడు. అప్పుడులా సీతారామరావు, నువ్వు నాకు కొడతావా అన్నాడు. కానీ నాకు కొట్టలా, నేను కొట్టి చూపించమంటావు అని చంప చల్లని కొట్టాడు. కొట్టిన తర్వాత సీతారామరావు ఆమె గమ్ముగా అయిపోద్ది. ఇంకేం చేయాలో అర్థం కాదు సీతారామరావుకి. ఇంకా బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళేసి స్నానానికి నీళ్ళు పెట్టాడేమో. అప్పుడు వాళ్ళ కూతురు అంటది, అమ్మకి బాగలేదు నాన్న అంటే, ఏమి అంటాడు. అప్పుడు నీళ్ళు నువ్వే తోడుకో నాన్న, అమ్మకు బాగలేదు కదా అంటే కొంచెం ఇసుగున్నట్టు మనసులో కొనుక్కుంటున్నట్టు ఉంటాడు ఆయన. తరువాత అసమర్థుని సీతారామరావుని కాకి తలపై 2 సార్లు తన్నింది. అసమర్థుని సీతారామరావుని దెబ్బకి భయపడిపోయి పాడిపోతారు సీతారామరావు. ఇంకా అలా ఉంటుంది సీతారామరావుడి స్టోరీ. ఇలానే సీతారామరావు ఒకానొక సమయంలో తర్వాత వాళ్ళ బంధువులు ఉంటారు. బంధువు ఏంటంటే 10,000 రూపాయలకో ఎంతకో రాయిపిచ్చేసుకుంటాడు. ఏది, ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ని రాయిపిచ్చుకొని వచ్చేస్తారు. కానీ దానిపైన ₹1 కూడా సంపాదించడు. వీళ్ళ నాన్న కోర్టు దాకా వెళ్ళేసి ఏదో ఆర్డర్ తెచ్చుకుంటాడు, ఇది నాదే, ఈ ఆస్తి నాదే అని తెచ్చుకొని ఇంకా నాదే అని ఆయన ఉన్నారంటే ఆయనంత దానగుణము, దాని యొక్క ఇంత అన్నదానాలు అన్నీ చేపిస్తాడు ఆయన. అప్పటికి వీళ్ళ నాన్న పరువు కాపాడాలని అసమర్థుని సీతారామరావు 1000 మందికి అన్నదానం చేసి తర్వాత అందరి చేత తిట్టించుకున్నాడు. నీ పేరు కోసమే కదా, నీ కోసమే కదా అన్నీ చేసుకుంటా అనేసి ప్రజల చేత తిట్టించుకుంటాడు ఈ అసమర్థుని సీతారామరావు. ఇలా స్టోరీ సాగింది అసమర్థుని సీతారామరావు. ఇది టోటల్లీ సమ్మరీ, సీతారామరావు సమ్మరీ. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ గైడ్లే దొరికాయి కాబట్టి, కేఎస్ఆర్ గైడ్లు అవే కాబట్టి అసమర్థుని సీతారాం స్టోరీ ఆ సమ్మరీ అది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ టు లిసనింగ్ దిస్. ఆల్ ది బెస్ట్ టు everyone for the first semester exams.